టోలీ చౌకీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మసీదులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే రంజాన్లో భాగంగా ప్రార్థనలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారులు మహిళల్ని సురక్షితంగా బయటికి పంపారు మసీదు కమిటీ. సో మంటల్ని అదుపు చేసి అక్కడి నుంచి అందరినీ కూడా సురక్షితంగా బయటికి పంపడంతో పాటుగా ప్రస్తుతానికి మంటల్ని కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాకు నిలిపివేశారు. షేక్పేట్ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే దారిలో కుతుబ్ షాహీ టౌమ్స్ సమీపంలో ఇది ఘటన జరిగింది. అగ్ని ప్రమాదానికి కారణాలపైన పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. మసీదులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సో టోలీ చౌక్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారుగా అక్కడ ఆ సమయానికి మనకున్నటువంటి సమాచారం మేరకు 2000 మంది చిన్నారులు, పెద్దలు, మహిళలు అంతా కూడా కలిసి ఉన్నారంట. వారంతా కూడా ఒక్కసారిగా ఈ మంటల లోపల అటువైపుగా ఉండడంతో అంతా షాక్ గురయ్యారు. కానీ ఆ మసీదు కమిటీ వారందరినీ కూడా సురక్షితంగా బయటికి పంపించింది. సో రంజాన్లో ప్రార్థనలు చేస్తుండగా ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా అంతా కూడా ఉలిక్కి పడ్డారు. సో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. దీంతో పాటుగా అటు ఫైర్ సిబ్బంది వెళ్ళిపోయి మంటలను కూడా ఆర్పేశారు. సో ప్రజెంట్ షేక్పేట్ నుంచి గోల్కొండ కోటకు వెళ్ళేటువంటి దారిలో కుతుబ్ షాహీ టూమ్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒకసారి సంఘటనా స్థలంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ మంటల ధాటికి ప్రజలంతా భయభ్రాంతకు గురైపోయి ఎటువంటి పరుగులు తీశారు, వాళ్ళ యొక్క దృశ్యాలు చూద్దాం. రైట్, విజువల్స్ చూస్తున్నాం. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటల లోపలే అటువైపు సుమారుగా 2000 మంది అక్కడికి వచ్చి ప్రార్థనలు చేసేవారంటున్నారు. సో రంజాన్ నేపథ్యంలో చాలా మంది అక్కడ ప్రార్థనలకు వస్తుండగా అక్కడ జరిగిన సంఘటనతో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఏం జరిగింది అసలు? ఈ మంటల గల కారణం ఏంటి? ఎందుకు ఈ స్థాయిలో మంటలు చెలరేగాయి? అక్కడ 2000 మందికి పైచిలకు వారంతా కూడా అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు, నమాజ్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ మసీదు కమిటీ ఏం చెప్తోంది, ఫైర్ సిబ్బంది ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, సుమారుగా వేసవి ప్రారంభంలోనే వరుస అగ్ని ప్రమాదాలు అయితే సంభవిస్తా ఉన్నాయి. ఇటు షాపింగ్ కాంప్లెక్స్ లు, ఇటు బహుళంతస్తుల బిల్డింగ్లు అన్ని తగలబడుతున్న క్రమంలో ఇవన్నీ మరొక ఘటన. ఏదైతే రంజాన్ సీజన్ మొదలైన వేళ అందరూ కూడా ఉదయం 5 గంటలు 5:30 గంటల నుంచి అందరూ కూడా మసీదుకి వెళ్లి నమాజ్ చేసుకునే సమయంలో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం అనేది అందరు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ టోలీ చౌకీలో ఈ అగ్ని ప్రమాదం కుతుబ్ షాహీ టూమ్ సమీపంలో ఎగిసిపడ్డాయి. ఈ మంటలన్నీ కూడా మసీదులో రంజాన్ ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన ఈ మంటలన్నిటి కూడా అందరినీ కూడా భయాందోళనకు గురి చేయడం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తమ శక్తి మేర ప్రయత్నించి ప్రస్తుతానికైతే మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా అయితే లోపలికి వెళ్లే విద్యుత్ సరఫరా ఏదైతుందో దాన్ని కంప్లీట్ గా కూడా ఆపేయడం జరిగింది. చిన్నారులు, మహిళను సురక్షితంగా బయటకు అయితే పంపించడం జరిగింది. అయితే దీనికి గల కారణాలంటూ కూడా పూర్తిగా దీనికి ఒక ఫైర్ గల కారణం అంటూ కూడా ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఎలా వచ్చింది ఈ అగ్నిలో? ఎందుకంటే ఒక్కసారిగా లోపల సుమారుగా అంతమంది ఒకసారి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఎగిసిపడ్డ ఈ మంటలు ఇటు ఎగ్జిట్, ఇన్ అండ్ ఎగ్జిట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకటే ఉంటుంటాయి మసీదులకి. అన్ని కూడా మెయిన్ దర్గాలోకి ఎంటర్ కావడానికి పేరు పెద్ద కమాన్ లాగా లోపలికి ఒకటే ఎంట్రీ ఉంటుంది. సో ఈ ఎంట్రెన్స్ లో కనుక ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉంటే, ఏదైనా కమాన్లు కానీ అంటుకోవడం కానీ, ఏదైనా క్లాత్ ఐటమ్స్ అంటుకోవడం కానీ జరిగి ఉంటే అందరూ కూడా లోపల చిక్కుకొని బయటికి రాని సిచ్యువేషన్ లో మనకు గతంలో కోటిలో ఏదైతే అగ్ని ప్రమాదంలో 5 మంది లోపలే మంటలో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. అదే విధంగా ఇక్కడ కనుక ఎంట్రీ ఎగ్జిట్ లో కనుక మంటలు కనుక ఎగిసి పడితే కనుక అందరూ కూడా దట్టమైన పొగకి అందులోనే శ్రోతపి పడిపోయి సజీవ దహనం అయిపోయేవారంటూ పెను ప్రమాదం తప్పిందంటూ కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. రోజు పూర్తిస్తున్న అల్లానే మమ్మల్ని కాపాడండి. సో పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారంగా హైదరాబాద్ టోలీ చౌకీ ప్రాంతంలో ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం అనంతా కూడా. సో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఈ మంటలు చెరగడంతో అందరూ కూడా పరుగులు తీశారు. సో అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ కమిటీ ప్రకారంగా ఏం చెప్తున్నారంటే కుతుబ్ షాహీ 7 టూమ్స్ సమీపంలో ఉన్నటువంటి సబ్స్టేషన్ పక్కన ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయి. సో మొదటిగా చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ మంటలు కాసేపట్లోనే భారీగా ఎగిసి పడుతూ ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా భయాందోళనకు గురి చేశాయి. అగ్ని ప్రమాద విషయం తెలిసినటువంటి మసీదు కమిటీ వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకొని అక్కడ ప్రార్థనలు చేస్తూ అందరూ కూడా బయటికి పంపించేశారు. సో ముందుగా
చిన్నారులు మహిళలు ఆ తర్వాత ఒక్కొక్కరికి అక్కడ బయటికి పంపించి తొక్కిసలాట జరగకుండా 2000 మంది ఉన్నారంటే చిన్న విషయమే కాదు, ఎటువంటి తొక్కిసలాట జరగకుండా చాలా సురక్షితంగా అందరినీ బయటికి పంపించేశారు. సో ఆ తర్వాత వెంటనే అక్కడ ఈ మంటలు మరింతగా పెరగకుండా ఇంకా పూర్తిగా వ్యాపించకుండా పవర్ కట్ చేశారు. సో పవర్ కట్ చేయడం మూలంగా ఈ మంటలు విస్తరించకుండా ఆగిపోయాయి. సో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు, మంటలు పూర్తిగా ఆపివేశారు. సో ఖాళీ చేయించి ఆ పూర్తి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకున్నారు ఫైర్ సిబ్బంది. సో అక్కడ ఎటువంటి ఈ ప్రమాదం ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదంటే గాయాలైన సిచ్యువేషన్ లేదు, కానీ పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం అయితే వాటిందన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది ముమ్మాటికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని చెప్పి అగ్నిమాపక సిబ్బంది కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తూ అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఎగ్జాక్ట్గా ఈరోజు ఉదయమే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా తెల్లవారుజామున హైదరాబాద్ మహానగరం మరీ ముఖ్యంగా అటువైపు టోలీ చౌకీ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది. మసీదుకు వెళ్ళినటువంటి వారంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సో తెల్లవారుజామున ఈ ఘటనతో ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలోని ఆ టోలీ చౌకీ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ప్రతినిధి పవన్ చెప్తున్నట్టుగా వరుస అగ్ని ప్రమాదాలు, వేసవికాలం మొదలైందో లేదో ఇట్టే వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న మియాపూర్లో 30 ఫర్నిచర్ షాపులు చిన్న గుడారాలు వేసుకొని ఫర్నిచర్ అమ్మేటువంటి ఫుట్పాత్ పైన ఉన్నటువంటి ఆ ఫర్నిచర్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నిన్న అను ఫర్నిచర్, అంతకంటే మునుపు నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ షాప్లో ఇటువంటి ఘటన, ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ ల్యాబ్స్లో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. సో వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు మరింతగా రెట్టింపయ్యే అవకాశం కూడా ఉంది. వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అగ్నిమాపక సిబ్బంది కానీ షాపింగ్ కాంప్లెక్స్లో ఉండేవారు కానీ ఎక్కువగా జనసంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్ పవన్, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మసీదు కమిటీ ఏం చెప్తున్నారు? మసీదు కమిటీ చెప్తున్న ప్రకారంగా అసలు అగ్ని ప్రమాదంలో ఎటువంటి ఆస్తి నష్టం వాటిల్లింది? రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా శనివారం అంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా టోలీ చౌకీ ప్రాంతం మొత్తం కూడా ఉలిక్కిపడింది. హైదరాబాద్ టోలీ చౌకీలో మసీదులో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2000 మంది ఆ మసీదులో ప్రార్థనలు చేస్తున్నారు. అదే క్రమంలో ఒక్కసారిగా అంతా ఒక ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. సో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఒకరి తర్వాత ఒకరిని, మహిళల్ని, చిన్నారుల్ని అందరినీ కూడా సురక్షితంగా బయటికి పంపించే ప్రయత్నం మసీదు కమిటీ చేసింది. ఒకసారి అక్కడ అగ్ని ప్రమాద ఘటన తర్వాత వారంతా బయటికి పరుగులు తీశారు. సో వారంతా క్రౌడ్గా అక్కడ గ్యాదర్ అయ్యారు. వారు ఏం చేశారు, అక్కడ మసీదు కమిటీ వారంతా కూడా వాళ్ళందరినీ సురక్షితంగా పంపించామంటున్నారు. వాళ్ళు ఏం చేశారు అక్కడ ఆ విజువల్ చూద్దాం. రైట్, సో ఒకసారి మా ప్రతినిధి పవన్ కూడా సిద్ధంగా ఉన్నారు. పవన్, మసీదు కమిటీ ఏం చెప్తోంది అంటే ఇది షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. సో అంత రద్దీగా ఉన్నటువంటి ప్రాంతంలో అది టోలీ చౌక్ సమీపంలో 7 టామ్స్ దగ్గర జరిగినటువంటి ఈ ఘటన చాలా పెద్ద మసీద్, అది చాలా మంది 2000 మంది క్రౌడ్ ఉండగలుగుతున్నారంటే ఎంత పెద్ద ఏరియాలో ఉంటుందో అర్థమవుతుంది. సో అక్కడ ఇది ప్రమాదమేనా, ఇంకేదైనా జరిగి ఉంటుందా? అసలు మసీదు కమిటీ ఏం చెప్తోంది? ఇది ఏదైతే గోల్కొండ సమీపంలో ఉన్న ఈ 7 టూబ్స్ ఏవైతే ఉందో పర్యాటకులు కూడా ఎక్కువగా వచ్చే ప్రాంతం అదంతా కూడా సుబాను ఉదయం సాయంత్రం ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్రాంతం అదంతా కూడా. ఇప్పుడు రంజాన్ వేల్లో పెద్ద ఎత్తున 7 టూబ్స్ దగ్గర సుమారుగా 2000 మంది ఉదయాన్నే నమాజ్ చేసుకునే ప్లేస్ అంటే భారీ ఎత్తున కొంచెం ఆ స్పేస్ ఉన్న ఏరియా అదంతా కూడా. కానీ ఈ సమయంలో ఇంత తెల్లవారుజామున ఎక్కడా కూడా కరెంటు అంత వినియోగదారులు కావచ్చు బయట హెవీ డీజిల్ ఉండవు. కానీ ఉదయం సమయంలో అందరూ కూడా ఈ ఎలక్ట్రిసిటీ వినియోగం హెవీగా ఉంటుంది. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్స్ మీద ఏవైతే లోడ్ పడి ఈ చిన్నపాటి మంటలు మనం చాలా వరకు రోడ్డు మీద చూస్తూ ఉంటాం. ట్రాన్స్ఫార్మర్స్ మధ్యలో చిన్నపాటి ఒక స్పార్క్ అయితే వస్తూ ఉంటుంది, మంటలు రైజ్ అవుతా ఉంటాయి. కానీ చాలా వరకు కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, సాధారణ జనాలు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోరు. అదంతే అలాగే వస్తుంది మంట అంటూ కూడా చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తారు. కానీ ఇలాంటివే ఏదైనా గాలికి ఏదైనా కాగితాలు కావచ్చు, కవర్లు కావచ్చు ఎగిరి వాటి మీద పడ్డప్పుడు ఆ చిన్నపాటి స్పార్క్ ఆ మంటలు కాస్త పెద్దగా మంటలు అంటుకునే చుట్టుపక్కల సమీపంలో అన్నిటి కూడా మంటలు అంటుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ సిబ్బంది మాత్రం ఇది ముమ్మాటికి షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన మంటలే, ఇవే ఒకరిదాని వెనక అంటుకుంటూ ఇంతవరకు వచ్చాయంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ అక్కడున్న మసీద్ కమిటీ మటుకు కొంత మేరకు అబ్జెక్షన్ అయితే చెప్తా ఉన్నారు. ఇటు ఎవరో కావాలని చేశారు, మాపై ఇలాంటి దాడి చేశారంటూ కూడా కొంత మేరకు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే 2000 మంది ఒకే చోట ఉండి ప్రార్థన చేసుకునే ఆ ప్రాంతంలో ఇలాంటి అగ్నిమాపక సిబ్బంది
సేఫ్టీ సిబ్బంది కూడా మాకు పెట్టాలి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ 40 రోజులు ఏవైతే ఉంటుందో 40 రోజులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మమ్మల్ని కాస్త సురక్షితంగా చూసుకోండి, ఇది ఏదో పన్నాగంలా కనిపిస్తున్నట్టు కూడా ఆ మసీదు యాజమాన్యం అయితే మాట్లాడుతోంది మనోజ్. ప్రస్తుతానికి అగ్ని ప్రమాదానికి సంబంధించిన సంఘటన పైన ఇంకా పోలీసులు అక్కడ చేరుకున్నారు. పోలీసులు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, అక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. సో దీంట్లో కేవలం షార్ట్ సర్క్యూట్ మాత్రమే ఉందా, ఇంకేదైనా దీని వెనక ఏదైనా కావాలని చేసిన పని కానీ లేకుంటే ఇంకెవరైనా పిచ్చి పని చేసిన కారణంగా ఈ సంఘటన జరిగిందనే కోణాల్లో చెప్తున్నారు. సో జరిగి ఉండొచ్చు, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు అనేది అధికారులు చెప్తున్నమాట, ఫైర్ సిబ్బంది. కానీ పోలీసులు మాత్రం ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఇటువంటి విషయాలు బయటపడతాయి, చూడాలి. జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎదురుగా ఎంఎన్సి కంపెనీస్ కు మధ్యలో మెడికల్ కాలేజ్ మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్ కు అతి చేరువలో అనంతరాజ్ ఆశ్రయ్ ప్రాజెక్ట్ ను కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. కేవలము 19 లక్షలకే మీకు 2 BHK హౌస్ ను అనంతరాజ్ ఆశ్రయ్ లో పొందవచ్చు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU